ఆచి చికెన్ మసాలా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సత్తుపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్ తెలిపారు. సత్తుపల్లి సింగరేణి ఏరియా జీఎం కార్యాలయంలో సత్తుపల్లి ఏరియాలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం జరిగింది. సింగరేణి సంస్థ అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలు, బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మికుల సంక్షేమ చర్యలపై చర్చించారు. 2025 నుంచి 26 సంవత్సరంలో సింగరేణి సంస్థ 580 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా 2026 నుంచి 27 సంవత్సరానికి 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. లక్షల టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా 680 లక్షల 65 మిలియన్ టన్నులేమో టార్గెట్, 68 మిలియన్ టన్నుల డిస్పాచ్. కంపెనీ మొత్తానికి సంబంధించి ఏరియాకి సంబంధించేమో ఏరియాలో 110 లక్షలు, ఇష్టాలను కలిసి 24 లక్షలు, 134 లక్షలు. R1, R2, R3, APA, all the areas. అయితే ఈ విధంగా మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీతో ఎంప్లాయీస్ కి కంపెనీ స్థితిగతి తెలియజేయడం మొదలుపెట్టిన తర్వాత సంస్థ చాలా చక్కటి పురోగతిని, అభివృద్ధిని సాధించింది. కాబట్టి అదే విధంగా లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో మరొకసారి ఈ సంవత్సరం కూడా గౌరవనీయులు మన సీఎం ఎండి గారి దిశానిర్దేశంలో ఎండిటి వాళ్ళు ఇప్పుడు మిగతా పడే వేజెస్ కాస్ట్ తగ్గినాయి కాబట్టి అదర్స్ని కాస్ట్ తగ్గించుకుంటూ మనం తక్కువ ధరకు బొగ్గు తీసుకొని పోటీ మార్కెట్లో నిలబడాలని, నిలబడే దిశలో అందరూ పనిచేయాలని, అట్లాగే ఎంప్లాయీస్కి ఆ డైరెక్షన్లో గౌరవనీయ విలేకరులందరూ కూడా అందరినీ వాళ్ళు మోటివేట్ చేయాలని వారికి తెలియజెప్పాలని ఆకాంక్షిస్తూ 650 లక్షల టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా 680 లక్షల 65 మిలియన్ టన్నులేమో టార్గెట్, 68 మిలియన్ టన్నులేమో డిస్పాచ్.